హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వన్ మోర్ బ్లాగ్ ఇన్ అరకు. ఎక్కడున్నా అని చూస్తున్నారా? ఇంకెక్కడ, ట్రైబల్ మ్యూజియం ఇన్ అరకు. చూడడానికి చాలా నార్మల్ పార్క్లా ఉంది కదా. నిజానికి చెప్పాలంటే కాసేపు నీళ్ళు కూడా అలానే అనుకున్నాను. నేనే కాదు, ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా పార్క్ని చూసి అలానే అనుకుంటారు. ఎందుకంటే ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత చాలా దూరం వరకు అసలు ఏమీ లేదు, చాలా నార్మల్గా ఉంది. కనిపిస్తున్న ఈ మినీ కోటయే ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియంలో ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడడానికి బొమ్మలు నిజంగానే మనుషుల్లాగానే ఉన్నారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవన ఆధారం కూడా ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు. నిజానికి చూడడానికి చాలా 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 బాగున్నాయి. కొంచెం మనుషుల్లాగానే కనబడతారు. చూస్తే మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఎవరైనా అరకు వెళ్ళే వాళ్ళు ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. డెఫినెట్గా చూడండి, చాలా బాగుంది. అరకులో ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో కానీ వేటకు కానీ ఉపయోగించే వస్తువులన్నీ ఇక్కడ మ్యూజియంలో ప్రదర్శన చేశారు. చూడడానికైతే చాలా అందంగా అనిపించాయి. వరకు మీరు చూసింది ట్రైబల్ మ్యూజియంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవి. పైకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్లో మిగతావన్నీ కూడా డిస్ప్లే చేశారు. అక్కడ చూసిందా. తేనె పుట్టగొడుగు, జీవనోపాధి మామిడి, అనస, నల్లజీ, పపాయ, అవి పెసలన్నా అవి ఏది జింజర్, బ్లాక్ నట్స్, అది గోస్బెర్రీ ఉంది. చూస్తాను ఏంటి మేకింగ్ రోప్ చేస్తా కదా, గుర్తుందా? బద్దున్నది అది అక్కడ బద్దున్నది. Sono baik dulu. Yang kedua kan terus. Apa ये भी वो सोने so much cost करेगा. फिल्टर जाओ. मैनेज नहीं दे. ఎవరు వైట్ డ్రెస్ లో సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టే అరకులో ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. దాన్ని కూడా ఎంత అందంగా చూపించారో నిజానికి అక్కడ దగ్గరలో నుంచి చూస్తే చాలా బాగా అందంగా అనిపించింది. పెళ్ళి అంటేనే చాలా అందమైన విషయం కదా నిజానికి.
ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్ టికెట్స్ పర్ పర్సన్కి 60 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇందులో బోటింగ్ ఉంది అండ్ రోప్ వాక్ ఉంది అండ్ రోప్ సైక్లింగ్ కూడా ఉంది. వీటన్నిటిని మనం అడ్వెంచర్ చేయాలంటే సపరేట్గా ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు అండ్ టికెట్ ఛార్జెస్ వేరే ఉంటాయి. ట్రైబల్ మ్యూజియం అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది. బయట అంతా చాలా పెద్ద పార్క్లా ఉంది. ఆ పార్క్లో చాలా బొమ్మలు అన్ని వాళ్ళ కల్చర్కి సంబంధించినట్టు బొమ్మలన్నీ పెట్టారు. అండ్ వీటన్నిటిని చూసి అండ్ అలాగే కొంచెం షాపింగ్ కూడా చేసుకునే వాళ్ళకి షాప్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు తయారు చేసే ప్రతి ఒక్కటి కూడా మనకి అక్కడ అమ్ముతున్నారు. మేము మొత్తం అంతా ట్రైబల్ మ్యూజియం చూసేసిన తర్వాత హ్యాపీగా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఫొటోస్ తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. ఇంకో విషయం, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.